హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ నేను పన్నీర్ బుర్జీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేటట్లు ఇది పిల్లలు పెద్దలందరూ ఇష్టపడతారండి. ఈ రెసిపీ బాగుంటుంది, ట్రై చేయండి. అందుకోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చి, ఒక మొత్తం వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు చేసి తీసుకున్నాను. వేసుకొని అది కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బటర్ క్యూబ్ కూడా వేసి అందులో 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా కలుపుతూ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేస్తే చాలు, ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు అందులోకి 3 టమాటోస్ని సన్నగా చాప్ చేసి తీసుకున్నాను, అది కూడా వేసి బాగా కలుపుతూ టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసి ఇది కూడా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ కారం కూడా వేసుకొని అది కూడా బాగా కలుపుకొని మాకు చిక్కగా అలా గ్రేవీ మాకు ఎలా కావాలో అలా చెక్ చేసుకొని దానికి సరిపడిన వాటర్ వేసుకోవాలండి. థిక్నెస్కి సరిపడిన వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మేము 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. అప్పటి వరకు ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఆ పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి కొంచెం క్యాష్యూ నట్స్ తీసుకోవాలి, కొంచెం మలాయి తీసుకోవాలండి, పాల మీగడ వేసుకొని అది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పన్నీర్ తీసుకోవాలండి. పన్నీర్ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ పన్నీర్ని మా చేతులతో బాగా క్రంబుల్ చేసుకొని తీసుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ఒకసారి చెక్ చేసుకుందాము. కర్రీ చూడండి, ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి అది బాగా కలుపుకొని అందులోకి ఒక క్యాప్సికమ్ని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, ఇది మీ ఆప్షనల్. వేసుకొని అది ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి మేము పన్నీర్ని తీసి పన్నీర్ మిక్స్ చేసేసేయాలండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుతూ స్పూన్తో ఏమన్నా పెద్ద ముక్కలు ఉంటే అది కూడా కొంచెం క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అవి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని కూడా కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత అందులోకి కసూరి మేథి కొంచెం తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. కసూరి మేథి వేసుకున్న తర్వాత అది కూడా చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక బటర్ క్యూబ్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బటర్ క్యూబ్ వేస్తే బాగుంటుంది. లాస్ట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత మాకు కావాల్సిన థిక్నెస్ వచ్చేదాకా కొంచెం కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇది రోటీస్తో, రైస్తో కానివ్వండి, వెజ్ బిర్యానీ కానివ్వండి, దేంతోనైనా సరే బాగా ఉంటుంది, ట్రై చేయండి. కొంచెం ఫ్రెష్ కొత్తిమీరతో క్రీమ్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.